ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. 8వ తరగతి తెలుగు మీడియం నందు గణితములో 110వ పేజీలో 6 లెక్క చేద్దాం. 110వ పేజీలో 6 లెక్క ఒకసారి చూడండి. ఒక కానుక ప్రకటన వెల అంటే ఒక వస్తువును అమ్ముతున్నాడు, ఒక గిఫ్ట్. ప్రకటన వెల 176 రూపాయలు. దానిని దుకాణదారుడు 165 రూపాయలకు అమ్మేశాడు. దాని మీద రేట్ ఎంత ఉందంటే 176 రూపాయలు ఉంది. 165 రూపాయలకు అమ్మేశాడు. మీకు లభించిన రుసుము శాతము ఎంత? ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనం నిర్వచనాలు లేక తెలియాలి. ఫస్ట్ ప్రకటన వెల అంటే ఏంటి? ప్రకటన వెల ఆన్సర్. ప్రకటన వెల ఎంత? రూపాయలు 176 రూపాయలు. అమ్మిన వెల ఎంతకు అమ్మాడు? అమ్మిన వెల 165 రూపాయలకి అమ్మేశారు ఆయన. ఎంతకు అమ్మేశారు ఆయన? 165 రూపాయలకి అమ్మేశారు. 165 రూపాయలకి అమ్మాడంటే తక్కువగా అమ్మాడు కదా. సరే, ఎంత తక్కువగా అమ్మాడో చూద్దాం. 6లోంచి 5 తీసేస్తే తీసివేత, ఇక్కడ తీసివేత గుర్తు మైనస్. 6లోంచి 5 తీసేస్తే 1, 7లోంచి 6 తీసేస్తే 1, అంటే 11 రూపాయలు తగ్గించారు. ఎన్ని రూపాయలు తగ్గించారు? 11 రూపాయలు తగ్గించారు. రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద. మళ్ళీ చెప్తాను చూడండి. రుసుము సూత్రం ఏంటంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ రుసుము శాతము. ఇప్పుడు రుసుము అంటే ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 11 రూపాయలు. ప్రకటన వెల ఎంత? 176 రూపాయలు. ప్రకటన వెల ఎంత? 176 రూపాయలు. 176 రూపాయలు ఇంటూ 100. 11 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 11 ఏకం దీంట్లో సుమారుగా 11 11 17లోంచి 11 పోతే ఇంకెంత ఉంటుందో? 6 ఉంటుంది. 6 11 66. 6 11 66. ఇప్పుడు మళ్ళీ 4 4 16, 25 4, 25/4. 25/4 అంటే 25ని 4తో భాగాహారం చేయాలి. భాగాహారం చేయాలంటే ఏం చేయాలి? 6 4 ఎంత? 24. 6 4 24 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/1/4 శాతం. ఈ లెక్కలో మనల్ని ఏమేమి గమనించారంటే దీంట్లో ఒక తీసివేత ఏటో నేర్పాడు మనకి. చూడండి విద్యార్థులారా, ఈ సమస్యలో మనకి ఒక తీసివేత నేర్పారు. తర్వాత ఒక లవము ఒక హారం నేర్పారు. ఒక గుణకారం నేర్పారు. ఒక భాగాహారం నేర్పారు. మనకి యుగ్మ ప్రక్రియల్లో కుడికలు, తీసివేతలు, గుణకారము, భాగాహారం. దీంట్లో మనకి కూడిక దీంట్లో రాకపోయినా తీసివేత వచ్చింది. ఇదిగోండి తీసివేత గుర్తు మైనస్. గుణకారం గుర్తు ఏంటి? ఇంటూ. గుణకారానికి గుర్తు ఇంటూ. భాగాహారం అంటే లవము హారము. దీంతో పాటు ఇంకోటి కొత్తగా ఉంది, మర్చిపోయింది. ఎవరైనా చెప్పగలరా? ఒక్క నిమిషం ఆలోచించండి. దాని పేరేంటంటే భిన్నాలు. ఇక్కడ చూడండి, ఇది ఒక పూర్ణాంకము, ఇది క్రమభిన్నము. మిశ్రమ భిన్నాలు అంటారు దీన్ని. 6/1/4 అనే ఒక మిశ్రమ భిన్న రూపంలో దీనికి సమాధానం వచ్చింది. సో దేర్ఫోర్ రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు 6/1/4%. 6/1/4%. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ.